ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన దేవా, నిత్యము వేవేల దేవ దూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే కోట్లాది కోట్ల వందనాలయ, స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గతించిన రాత్రంతను కూడా మీరు చూపించిన కృప ఎనలేనిది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది తండ్రి. ఎంతోమంది ఈ రోజును, ఈ సోమవార కాల సమయాన్ని చూడాలని ఆశపడ్డారు. కానీ వారు చూడలేని ఈ రోజును, ఈ సూర్యోదయమును మేము చూచులాగున మీరు మా ఎడల కృప కుమ్మరించారు. కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా, భయపడకము అంటున్నారు, నేను మీ దేవుడై ఉన్నాను అంటున్నారు తండ్రి. యెషయా గ్రంథము 41:10 ద్వారా సెలవిస్తున్నారయ్యా. అయ్యా, ఎవరైతే బిడ్డలు ఈ ఉదయాన కలవరముతో ఉన్నారో, భయముతో ఉన్నారో, భీతి చెందుతున్నారో, దేనిని బట్టి వారి హృదయంలో ఆ యొక్క భయం ఉన్నదో నాయనా, ఆ భయము వారి హృదయంలో లేకుండా సహాయం దయచేయండి. మీరు మా దేవుడై ఉన్నారంటున్నారు నాయన. మీరు సజీవుడని, మా మాటలు వింటున్న దేవుడు అని, ఈ లోక సృష్టికర్త అని మేము జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో జీవించే కృప ఈరోజు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరినీ మీ పాద సన్నిధిని పెడుతున్నాం. వారి జీవితాల్లో వారు తలంచిన కార్యాలు, వారు అనుకున్న కార్యాలు అన్నీను కూడా మీ చిత్తములోనే వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం. ఈ రోజున పనులు ప్రారంభిస్తూ ఉండగా మేమందరం ప్రార్థిస్తున్నామయ్యా, మా ప్రతి పనిని దీవించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయ పనులు, చేతి పనులు, ఏ పనులైతే బిడ్డలు ముందుకు సాగుతున్నారో, గొప్ప అవ్వాలని ఆశ కలిగి ఉన్నారో వాటన్నిటిలో బిడ్డలను అభివృద్ధిపరచండి. ఏ దుష్టుడు వారిని ఆపకుండా, ఏ శత్రువుల యొక్క ప్రణాళిక వారిని అడ్డగించకుండా ప్రతి ఒక్కరిని నూరంతలుగా మీరే ఫలింపజేయండి తండ్రి. అదేవిధంగా నూతన కార్యముల విషయంలో కూడా దీవెనలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ప్రయాణాల్లో కూడా మీ రక్షణ దయచేయండి. వెళుతూ ఉన్న మార్గాలు, వస్తూ ఉన్న మార్గాలు, మా వాహనాలు అన్నిటినీ మీ స్వాధీనంలోనికి తీసుకొనండి అయ్యా. ప్రతి ఒక్కరికి క్షేమకరమైన ప్రయాణమును దయచేయండి. ఏ ప్రమాదం, ఏ అపాయము తాకకుండా భద్రపరచండి తండ్రి. క్షేమంగా మరల వారు గమ్యస్థానాలు చేర్చబడే కృప అనుగ్రహించండి ప్రభువ. అదేవిధంగానైనా ఎవరు కూడా ఈ రోజున లేమితో, లోటుతో, బలహీనతతో, వ్యాధులతో, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధిని దయచేయండి. వారిని ప్రతి విషయంలో అభివృద్ధి పరచండి తండ్రి. నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, వారందరికీ మీ కంచె దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. మంచి జ్ఞానం కలిగి ప్రతి వాటిలో ఆన్సర్ చేస్తూ వారు క్వాలిఫై, సెలెక్ట్ అవ్వే కృప దయచేయండి నాయన. ఆయా హాస్పిటల్స్కి వెళ్తున్నారయ్యా, వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్, వారి డెలివరీస్ విషయాల్లో కూడా మీరు వారికి సహాయము దయచేయండి తండ్రి. అయ్యా, మేమందరం ఈరోజు నెమ్మదితో ఉండే కృప దయచేయండి. ఎటువంటి మోసాల్లో, ఎటువంటి అపవాది చిక్కుల్లో, ఈ లోకపరమైన ఉచ్చుల్లో పడిపోకుండా మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ మీ పైన విశ్వాసం కలిగి ధైర్యంతో జీవించే కృప దయచేయమని, అయా ముఖ్యంగా మీ నామాన్ని మహిమపరిచే రీతిగా, మీ నామాన్ని ఘనపరిచే రీతిగా మా ప్రతిక్రియ ఉండే కృప అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మేమందరమును కూడా మా నోటిని బోరగా వాడి కొందరికైనాను మీ యొక్క విలువైన మాటలు ప్రకటించేవారిగా రాజ్య స్వార్థలో పాలిభాగసులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.